జనవరి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం. అత్యున్నత జాతీయ పురస్కారం అందించిన స్లోవాకియా. సమాజంలోని ప్రతి వర్గాన్ని రక్షించడం మన బాధ్యత. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వెల్లడి. నాగపూర్లో దారుణానికి ఒడగట్టిన ముస్లిం యువకుడు మౌలానా. వివాహితపై లైంగిక దాడికి, ఆ తర్వాత బలవంతంగా మత మార్పిడి, నిఖా. ప్రపంచ స్థాయి అనుభవ నగరంగా అమరావతి. సింగపూర్లో సీఎం చంద్రబాబు ప్రకటన. మెట్రో నిధులు 13,600 కోట్లు ఇవ్వండి. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్. ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలపై సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి సమాధానం చెప్పాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం స్పష్టం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈవీ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ కుట్ర. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పూనూరు గౌతమ్ రెడ్డి. మంచిర్యాల ఆర్కే 7 గని వద్ద కవితను నిలువరించిన పోలీసులు. ఆంక్షలను ఛేదించుకుని కార్మికులతో మాట్లాడిన ఎమ్మెల్సీ. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలను దర్శించుకున్న ముఖేష్ అంబానీ. ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం 10 కోట్ల విరాళం అందజేత. హైదరాబాద్ లో ఘనంగా మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ ఈవెంట్. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల. అంతర్జాతీయ పరిణామాలతో పైకి కదులుతున్న బంగారం. దేశీయంగా 1.52 లక్షల మార్కు వద్ద 10 గ్రాముల పసిడి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం చేరింది. ఆయనకు స్లోవకియా దేశ అత్యున్నత జాతీయ పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్రాస్ ను ప్రదానం చేశారు. బ్రాటిస్లావాలో జరిగిన ఓ కార్యక్రమంలో స్లోవకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని ఈ అవార్డును మోదీకి అందజేశారు. ప్రధాని మోదీ అందుకున్న 33వ అంతర్జాతీయ పురస్కారం ఇది. ఈ గౌరవంపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఈ పురస్కారం 140 కోట్ల మంది భారతీయులకు చెందిందన్నారు. ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ అందుకోవడం గౌరవంగా ఉంది. ఈ గౌరవానికి స్లోవకియా ప్రజలకు, ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. భారత్, స్లోవకియా మధ్య శాశ్వత స్నేహానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నామని అన్నారు. ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ అనేది విదేశీ పౌరులకు మాత్రమే స్లోవకియా ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర సైనిక పురస్కారం. యూరప్ పర్యటనలో భాగంగా మోదీ స్లోవకియాలో పర్యటిస్తున్నారు. ఒక భారత ప్రధాని ఈ దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య వలసలు, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు 11 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. 2 దేశాల మధ్య సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచినట్లు అధికారులు తెలిపారు. The State Decoration Order of the White Double Cross of the First Class Civil Type for extraordinary merits
in the comprehensive development of relations between the Republic of India and the Slovak Republic. I hereby request Prime Minister Mr. Modi to accept the declaration from the hands of the President of the Slovak Republic. ఆరోగ్య సంరక్షణ అనేది కేవలం వైద్య సేవలకే పరిమితం కాదని అది బాధలను తగ్గించి సమాజంలోని అన్ని వర్గాలను రక్షించేందుకు కట్టుబడి ఉన్న ఒక సామాజిక యంత్రాంగమని కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ పేర్కొన్నారు. బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 28వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైద్య విద్యార్థులు తమ వృత్తిని సేవాభావంతో నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ఆరోగ్య రంగంలో నాణ్యమైన సేవలు అందించడం ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలు అందించారు. Bangalore and Karnataka has a very big foundation on human resources, what you have. So the best doctors, the best nurses, the best profession in the healthcare is working all over the country, and all of you, your earlier friends and leaders have made proud of Karnataka and proud of India. That is what you all have given. And Rajiv Gandhi University stands as a pillar of all this strength what has been created. So this university is named after our former Prime Minister, who was our guide, mentor, who was once said education must be a great equalizer in our society. It must be the tool to level to difference our various social system has created past thousands of years. Rajiv Gandhi University has emerged as a symbol of academic excellence, which you all have been noticed. Professionals, ethics and social commitment in healthcare and education that has produced more than 8 lakh graduates last 3 decades. Healthcare is the first foremost than treatment of disease. It is a social mission. It is a commitment reducing suffering, protecting all sections of the society with dignity and well-being. India today is witnessing a rapid social and technological transformation alongside with remarkable advancement in medical education and healthcare. We also face very serious public health challenges, including non-communicable diseases. I don't want to go to the internal part of various issues, but you all should not only look at urban, you should also look at the rural population, which is growing fast, and you should stop the rural population coming to Bangalore because of education and healthcare. This is one important issue which you have to look at upon. మహారాష్ట్రలోని నాగపూర్లో అత్యంత ఘోరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. భారతీయ వైమానికల దళ ఐఏఎఫ్ అధికారి భార్య అయిన 24 ఏళ్ల యువతిపై పాత స్కూల్ స్నేహితుడు ముస్లిం యువకుడు అతని అనుచరులు కలిసి కూల్ డ్రింక్ లో డ్రగ్స్ కలిపి ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా రహస్య వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేసి చివరికి బలవంతంగా మత మార్పిడి, నికా చేయించిన ఆరోపణలపై ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడైన మౌలానా కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఫిబ్రవరి 8న ఒక హోటల్ సమావేశంలో ముస్లిం యువకుడు అయ్యాజ్ ఆమెకిచ్చిన పానీయంలో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను రహస్యంగా రికార్డ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ గత కొన్ని నెలలుగా ఆమె నుంచి దాదాపుగా 4 లక్షలు వసూలు చేశాడు. మే 31న నిందితుడు ముస్లిం యువకుడు అయ్యాజ్, అతడి అనుచరుడైన మరో ముస్లిం యువకుడు అబిన్ షేక్ ని కలిసి ఆ యువతిని కల్మేశ్వర్ ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ హజరత్ మౌలానా అనే మత పెద్ద ఆమె చేత బలవంతంగా మత మార్పిడి ఆచారాలు చేయించి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అయాజ్తో నికా జరిపించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. నగరం వెలుపల విధులు నిర్వహిస్తున్న ఆమె భర్త ఐఏఎఫ్ అధికారి ఈ ఘోరం గురించి తెలుసుకుని జూన్ 14న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగపూర్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. أعوذ بالله من الشيطان الرجيم. 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 بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد.
قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. أفحسبتم أنما خلقناكم عبثا وأنكم إلينا ترجعون فتعالى الله الملك الحق لا إله إلا هو رب العرش العظيم ومن يدع مع الله إلها آخر لا برهان له به فإنما حسابه عند ربه إنه لا يفلح الكافرون. అందరికీ ఉన్నత జీవన ప్రమాణాలు, సుస్థిర అభివృద్ధి, ప్రపంచ స్థాయి అనుభవాలు, విస్తృత ఆర్థిక అవకాశాలను అందించే ఒక అనుభవ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా అమరావతిని నిర్మించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సింగపూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అత్యాధునిక మౌలిక సదుపాయాలు, పర్యావరణ హిత అభివృద్ధి, పెట్టుబడులకు అనుకూల వాతావరణంలో అమరావతిని భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా రూపుదిద్దుతున్నామని తెలిపారు. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను విస్తరించే విధంగా రాజధాని నగర అభివృద్ధి చేపడుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. I visualized future is for IT. Then I promoted IT as a policy maker that has given tremendous advantage. I can say proudly, first mover advantage on technology, India took advantage. In India, as a policy maker, I took advantage. Now within 25 years time, all over the world, I can say proudly one more thing, highest per capita income earners are Indians. Among Indians, my state, my province people are the number one, around 35% of Indian origin. That is the strength of technology. Today, if you see here, I had an experience of building cities. Earlier I built one city, conventional smart city, technology first, urban infill, infrastructure, economy, automation, that has become a livable city today. In India, I built Hyderabad. It is a part of Hyderabad. Today, highest per capita income of the state and also most livable city is Hyderabad. That is how we built. Future is, my state is divided. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 రీఫైనాన్సింగ్ కోసం ఉద్దేశించిన 13,600 కోట్ల టర్మ్ లోన్ తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మెట్రో ఫేజ్ 2 నిర్మాణంలో కేంద్రం భాగస్వామిగా ఉంటుందో లేదో స్పష్టం చేయాలని, లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పనులు చేపట్టేందుకు నిరభ్యంతర పత్రం ఎన్ఓసీ ఇవ్వాలని కోరారు. ఎల్ఐటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ఫేజ్ 1 ను స్వాధీనం చేసుకున్న తర్వాత అధిక వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు జపాన్ ఏజెన్సీ నుండి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి ద్వారా తక్కువ వడ్డీకి రుణం పొందినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. జపాన్ ఏజెన్సీ ఇప్పటికే నిధులను ఐఆర్ఎఫ్సికి బదిలీ చేసిందని, కాన్ జూన్ 1న రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన మొత్తాన్ని కేంద్రం అడ్డుకుంటుందంటూ ఆరోపించారు. ఫేజ్ 1 మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం. అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లను ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి. ఈరోజు చివరి రోజు నిధుల విడుదల. ఈరోజు విడుదల చేస్తావా లేదా కిషన్ రెడ్డి గారు? 5 గంటల వరకు బ్యాంక్ ఉంటుంది. ఇది మొదటిది. రెండో ఫేజ్ 2కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందా, తీసుకోదా? ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసి ఇవ్వండి. హెచ్ఎంఆర్ఎల్ నుంచే మేమే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము. ఇంతకుమించి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు కిషన్ రెడ్డి గారు. మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు చంద్రబాబు నేతృత్వంలోని 2 ఏళ్లుగా రాష్ట్రంలో జంగిల్ రాజు పాలన సాగుతుందని, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే కేసులు, వైఫల్యాలను ఎత్తి చూపితే దాడులు, అన్యాయాలను ఎదిరిస్తే అరెస్టులతో ప్రభుత్వమే భయాందోళనకు గురి చేస్తుందని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేయించిన కూటమి ఎమ్మెల్యేలు ఇప్పుడు సొంత కూటమికి చెందిన జనసేన కార్యకర్తలతో పాటు సొంత టీడీపీ కార్యకర్తలను కూడా వదిలిపెట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అవినీతి అరాచకాలకు ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు వివరించాడనే కోపంతో సొంత పార్టీకి చెందిన అడ్వకేట్ ఇడుపుగంటి శ్రీనివాస్ ఇంటి మీద దాడి చేసి జేసీబీలతో ఇంటిని కూల్చేస్తానని భయభ్రాంతులకు గురి చేసిన ఆయనపై కనీసం కేసు కూడా పెట్టడానికి సీఎం చంద్రబాబు భయపడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే దాడి ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఏం సమాధానం చెప్తున్నారని ప్రశ్నించారు. అనేక మంది నియంత్రణలు చూశాం ప్రపంచంలో. ఏ నియంత పరిపాలన కూడా ఇంత దారుణంగా లేదు. భయంకరమైన విధంగా వాళ్ళ పరిపాలన సాగుతూ ఉంది. అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు లేదు. ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించాం, అది మీకు ఇస్తున్నాం, మీరు రెచ్చిపోండి, ఆ ప్రకారంగానే చేయండి అని పోలీసు వ్యవస్థకి, అదేవిధంగా తెలుగుదేశంలో ఉన్నటువంటి యోధులకి, ఎమ్మెల్యేలకి అప్పజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా తయారైపోయారు. వాళ్ళ ఇష్టం ఎమ్మెల్యేలు. పోలీసుల్ని, పోలీసు అధికారుల్ని వాళ్లే పోస్టింగ్లు ఎంచుకుంటారు. వారి సహాయంతో దారుణమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. పంచాయతీలు చేసి డబ్బులు సంపాదిస్తారు, భూములుగా చేస్తారు, అక్రమ వ్యాపారాలు చేస్తారు. మద్యం, మైనింగు, ఇసుక, మట్టి, ఏదైనా సరే అసలు రూపాయి మిగిలిద్ది అంటే ఎవడో చేయడానికి వీలేదు. ఎమ్మెల్యే గారైనా చేయాలి, ఎంపీ గారైనా చేయాలి, లేదా వారి యొక్క బినామీలైనా చేయాలి. కొట్టుకు తినేటటువంటి దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు, ఆయన ఒక ఇంటి మీదకి వెళ్ళాడు. సరే, జనరల్గా ఏం చేస్తున్నారంటే ఎవరైనా గిట్టకపోతే దాడులు చేయించుతున్నారు. ఎవరిని పంపించి? పోలీసులను అండగా పంపించి, తెలుగుదేశం కార్యకర్తలను పంపించి దాడులు చేయించుతున్నారు, బెదిరిస్తున్నారు. ఆ దశపోయింది. ఎమ్మెల్యే గారే దాడికి వెళ్తున్నాడు. చూసారా విచిత్రం? ఎమ్మెల్యే గారే దాడికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? తను విమర్శించాడట, తాను చేస్తున్నటువంటి ఘోరాలను బయట పెట్టాడట. ఎవరైనా వైసీపీ కార్యకర్తలు ఉన్నారా? కాదు. పోనీ ఎవరైనా తెలుగుదేశం ఆయనే. తెలుగుదేశంలో కూడా లీగల్ సెల్కి కార్యదర్శిగా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఈడుపుగంటి శ్రీనివాసరావు గారు, ఆయన దెందులూరులో జరుగుతున్నటువంటి వ్యాపారాలు అంటే అక్రమ వ్యాపారాల గురించి, పొలాలు ఆక్రమించుకొని తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మెట్రో ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన అవసరం కిషన్ రెడ్డికి లేదన్నారు. అర్థం లేని ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ సర్టిఫికేట్ తమకు అవసరం లేదని వ్యాఖ్యానించారు. సర్వేషన్లో కాంగ్రెస్ గందరగోళం చేస్తుందని మండిపడ్డారు. బంగ్లాదేశ్ వాళ్లకు ఓటు ఇవ్వాలా అని ప్రశ్నించారు. ఇతర దేశాల వారిని ఓట్లను తొలగించాలని కాంగ్రెస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని కేంద్ర మంత్రి నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మేము ఏ ప్రాజెక్టులు మేము అడ్డుకోలేము. అడ్డుకునే స్థితిలో మేము లేము. నరేంద్ర మోడీ గారు ఒక ప్రాజెక్టును అడ్డుకుంటే వారు సహించరు దాన్ని. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. నిరంతరం అభివృద్ధిని కొనసాగించే ప్రభుత్వం తప్ప అభివృద్ధిని అడ్డుకునే ప్రభుత్వం కాదు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికో కిషన్ రెడ్డి గారికో అభివృద్ధిని అడ్డుకోవాలనే ఆలోచన ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని ప్రాజెక్టులు ఎందుకు వస్తాయి? ఇన్ని నిధులు ఎందుకు వస్తాయి? ఒక మెట్రో ప్రాజెక్టుని అడ్డుకోవాల్సిన అవసరం కిషన్ రెడ్డి గారికి ఏమొచ్చింది? కాబట్టి అసత్య ఆరోపణలు ఇవన్నీ అర్థం పర్థం లేని ఆరోపణలు. దీన్ని ప్రజలు గమనించారు, ప్రజలు గుర్తించారు. హైదరాబాద్ భాగ్యనగర్ అభివృద్ధికి, వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధికి, ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టే ఇవాళ వేల కోట్ల రూపాయల నిధులు భాగ్యనగర్ గాని, హైదరాబాద్ జీఎస్ఎంసీలకు గాని, వరంగల్ కార్పొరేషన్ గాని, ఖమ్మం గాని ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నామంటే మా యొక్క కమిట్మెంట్, మా యొక్క నిబద్ధతను ప్రజలు గుర్తిస్తున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. ఎస్ఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు మతాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ప్రజల లోపల ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర సమాజానికి అప్పీల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ ఓటు ఉండే విధంగా మీరు చూసుకోండి. అది హిందువా ముస్లిమా ఇంకోలా కానీ ముస్లిం సమాజం కూడా అప్పీల్ చేస్తున్నాం. మీ ఓటు పోకుండా చూడండి. మేమే అప్పీల్ చేస్తున్నాం. కానీ బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వచ్చి పాస్పోర్ట్లు వీజాలు లేకుండా అంతర్గత భద్రతను ఇలా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తే వాళ్ళకు ఓటక్కి ఇవ్వమంటారా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్న వాళ్లను ఓట్లను తొలగించాలని చెప్పి ఎందుకు డిమాండ్ చేస్తలేదు? ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి జేబులు నింపుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైజమని వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి మండిపడ్డారు. 1 లక్ష కోట్ల విలువైన ఆర్టీసీ డిపోలు, భవనాలు, మౌలిక సదుపాయాలను ఎలక్ట్రిక్ బస్సుల ఈవీ నిర్వహణ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు 99 ఏళ్ల లీజుకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ఆధారాలతో సహా ఆరోపించారు. వైఎస్ జగన్ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆదుకుంటే చంద్రబాబు మాత్రం సంస్థను దివాలా తీయించేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రైవేట్ పరం చేయాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో పేదవాడి యొక్క జీవన చక్రంగా మారినటువంటి ఆర్టీసీ దానిపైన కూడా పేదవాడి పైన వెంటనే ఒక బాంబు వేస్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీనిని ప్రైవేటైజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే కంకణం కట్టుకున్నాడు. ఎందుకంటే ఏళ్ల తరబడి ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆర్టీసీని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలే చేతులెత్తేసేటువంటి పద్ధతి కనబడతా ఉంది. నేను అడుగుతున్న 16వ ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 59,300 మంది. మరి ఇవాళ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది? 42,000 మంది. ఈ 42,000కి సంబంధించినంత వరకు కూడా రమారమి 16,000 పైచిలకు తగ్గిపోయింది. అంటే ఇవి ఎందుకు తగ్గిస్తున్నారు? కొత్త ఉద్యోగం ఎందుకు ఇవ్వట్లేదు? పాత వాటితోనే కంటిన్యూ ఎందుకు కానిస్తున్నారు అనేటువంటిది కూడా కావాలి. 10,700 బస్సులు, ఈ 10,000 అంటే యాక్చువల్గా 12,500 బస్సులు ఫస్ట్లో ఉన్నాయి. అది 10,700 బస్సులుగా మారిపోయినాయి. అంటే దీని అర్థం ఏంటి? 1,800 బస్సులు తగ్గిపోయినాయి. ఈ తగ్గిపోవడానికి గల కారణాలేంటి? ఎందుకు? దీనికి తోడు 15 సంవత్సరాలుగా నిండిపోయినటువంటి బస్సు కానీ యంత్రం కానీ ఏదైనా ఉంటే గనక వాటన్నిటిని స్క్రాప్కి పంపించాలి. 15 ఏళ్ళు అయినప్పటికీ కూడా వాటిని రోడ్ల మీద తిరిగేటువంటివి కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. సుమారు 600 బస్సుల దాకా. ఇవి మేము నిరూపించగలమని చెప్తున్నాం. రెండోది, 2027 సంవత్సరానికి వస్తే గనక ఈ కాలం చెల్లిన బస్సులు 2,000 వరకు వస్తాయి. అంటే దీన్ని బట్టి రోడ్ల మీద తిరిగేటువంటి వచ్చే సంవత్సరానికి 8,000 బస్సులు మాత్రమే ఉంటాయి. ఈ 8,000 బస్సులకి సంబంధించినంత వరకు కూడా నేను అడుగుతున్నా, మీరు ఇన్ని రకాలుగా తగ్గిపోతున్నా కానీ కూడా చూస్తూ కూర్చుంటున్నారన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలా జరగల. 2023లో కార్మికులందరినీ కూడా డైరెక్ట్ గా గవర్నమెంట్. టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత మావోయిస్టుల ఉనికిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అడవిలో మావోయిస్టులున్న సమయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించేవారని, ప్రస్తుతం వారు లేకపోవడంతో అధికారుల ప్రవర్తనతో మార్పు వచ్చిందని ఆమె పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఆమె చేపట్టిన బాయిబాటా కార్యక్రమంలో భాగంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన వారం రోజుల పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లాలో RK7 గని వద్దకు చేరుకున్న కవితను పోలీసులు సింగరేణి భద్రతా సిబ్బంది గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఆమె ఆంక్షలను అధిగమించి ముందుకు సాగి కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె ధ్వజమెత్తారు. గతంలో కార్మికుల సమస్యలపై రాహుల్ గాంధీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి ప్రాంతానికి వచ్చినప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడెందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. కేవలం పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పాలన సాగిస్తుందంటూ ఆమె ఆరోపించారు. పోతా ఉంటే గేట్ కాడ అడ్డుకున్నారు. ఎందుకోసం అడ్డుకుంటున్నారంటే భయం పుట్టుకుంది ప్రభుత్వానికి. ఏంది? కార్మికులను సరిగా చూసుకోలేకపోతున్నారు. ఉన్న డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. కనీసం మనకు డ్రిల్లింగ్ మెషిన్ కి చిన్న బిట్స్ లేవన్నా, మెషిన్ రిపేర్ ఉందన్నా, ఏ చిన్న అంశం బాగలేదన్నా కూడా బడ్జెట్ లేదని మీకు చెప్తున్నారు. రిపేర్లు చేస్తలేరు, పనిముట్లు ఇస్తలేరు. కానీ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి మాత్రం 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి రెగ్యులర్ గా పేమెంట్స్ అవుతున్నాయి. కానీ మనం ఏదైనా చిన్నది అడిగినా కూడా పాత మెషిన్లే మళ్ళీ రిపేర్ చేసి వాడుకోలే తప్పితే కొత్త మెషిన్లు కొన్నటువంటి పరిస్థితి లేదు. సింగరేణి పుట్టింది ఎప్పుడో పుట్టింది. ఆనాడు ఎప్పుడో మైన్ లోపలికి గాలి వంచేటటువంటి ఆక్సిజన్ మెషిన్ వచ్చింది. ఆ మెషిన్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతోని అద్భుతంగా నడుస్తున్నాయి. కానీ
మన దగ్గర మాత్రం అప్పుడెప్పుడో పెట్టిన మెషినే ఉంది. అంటే కనీసం గాలి కానీ నీరు కానీ ఇయ్యకపోతే ఇక యాజమాన్యం ఉంది ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిన్న ఇంకో మైన్ దగ్గర పోతే బాటిల్ పట్టుకొని లోపలికి పోతున్నారు. పాపం మీకుండే పనిముట్లు వేరే ఉంటాయి, మీరు నడవాల్సింది నడవాలి, మీదికెళ్ళి ఇంటికెళ్ళి మంచినీళ్ళ బాటిల్ పట్టుకురావాలంటే మరి కనీసం అది కూడా వేయలేకపోతే సింగరేణి యాజమాన్యం నిజంగా సిగ్గుపడాలి. ఇక్కడ ఉండేటటువంటి ఆఫీసర్స్ అందరికి కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇది మానవ హక్కుల ఉల్లంఘన, కార్మికులదే కాదు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన. డెఫినెట్ గా డ్రింకింగ్ వాటర్ బాగుండాలి, ఆక్సిజన్ కరెక్ట్ గా ఉండాలి. ముందు కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి ఆ విషయం మీద యాజమాన్యం దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ బద్రీనాథ్ క్షేత్రానికి భారీ విరాళం ప్రకటించారు. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్లను ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల అభివృద్ధి, భక్తులకు మౌలిక వసతుల కల్పన కోసం 10 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఉదయం హెలికాప్టర్లో బద్రీనాథ్ ధామ్ కు చేరుకున్న ముఖేష్ అంబానీకి బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ, బీకేటీఎస్ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన బద్రీ విశాల ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కేదార్నాథ్ క్షేత్రాన్ని కూడా సందర్శించి ప్రార్థనలు చేశారు. అంబానీ అందించిన విరాళాన్ని ఆలయ అభివృద్ధి పనులకు, యాత్రికుల సౌకర్యార్థం మెరుగైన వసతుల కల్పనకు వినియోగించనున్నట్లు బీకేటీసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సోహన్ సింగ్ రాణా వెల్లడించారు. ముఖేష్ అంబానీ పుణ్యక్షేత్రంలో క్రమం తప్పకుండా సందర్శించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం చారుధామ్ కొనసాగుతుండగా శీతాకాలంలో ఆలయాల మూసివేతలకు ముందు ఆయన ఈ పర్యటన చేపట్టడం విశేషం. ఏడాది యాత్రకు భక్తుల తాకిడి రికార్డు స్థాయిలో ఉంది. ఇప్పటివరకు కేదార్నాథ్కు 12 లక్షల మంది, బద్రీనాథ్కు సుమారు 11 లక్షల మంది యాత్రికులు దర్శించుకున్నారు. నటి, నిర్మాత సుమంత ఋతుప్రభు తన రాబోయే చిత్రం మా ఇంటి బంగారం షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. ఈ సినిమాలో సాంప్రదాయ చీరకట్లో యాక్షన్ సన్నివేశాలు చేయడం తనకెంతో సవాల్గా అనిపించిందని ఆమె తెలిపారు. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సమంత సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విశేషాలను వెల్లడించారు. ఐటీసీ కోహినూరులో జరిగిన ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ చిత్రానికి బివి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. 2019లో వచ్చిన ఓ బేబీ తర్వాత సమంత, నందిని రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సమంత తన సొంత నిర్మాణ సంస్థ ప్రణాళా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజు నిండుమూరు, హిమాంక్ దువ్వురుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ చీరకట్టులో ఉంటూనే తీవ్రమైన పోరాట సన్నివేశంలో నటించడం క్లిష్టమైన అనుభవం అని పేర్కొన్నారు. You guys showed up to support, so chala thanks. Thank you so much. అర్థమవుతుంది నాకు, ఒక సంవత్సరంలో అట్లీస్ట్ 2 ఫిల్మ్స్ చేయాలి అర్థమవుతుంది, కానీ ఒక్క సినిమా మాత్రం బాగా చేసాం, ప్రామిస్. మీరు 19 చూస్తారుగా. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మంగళవారం కూడా గరిష్ట స్థాయిలోనే స్థిరంగా కొనసాగాయి. అంతర్జాతీయంగా డాలర్ విలువ బలహీనపడంతో పాటు ఇతర స్థూల ఆర్థిక అనిశ్చితులు నెలకొనడంతో బులియన్ మార్కెట్ పటిష్టంగా ఉంది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తుంది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ సమాచారం ప్రకారం ఈ రోజు 16వ తేదీ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,540 వద్ద స్థిరంగా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల పసిడి ధర 1,38,910 వద్ద కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇంచుమించు ఇదే స్థాయిలో ఉన్నాయి. నిన్న దేశవ్యాప్తంగా మేలిమి బంగారం ధర ఏకంగా 2,450 మేర పెరిగిన సంగతి తెలిసిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం, అత్యున్నత జాతీయ పురస్కారం అందించిన స్లోవాకియా. సమాజంలోని ప్రతి వర్గాన్ని రక్షించడం మన బాధ్యత, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వెల్లడి. నాగపూర్లో దారుణానికి ఒడగట్టిన ముస్లిం యువకుడు మౌలానా, వివాహితపై లైంగిక దాడికి, ఆ తర్వాత బలవంతంగా మత మార్పిడి, నిఖా. ప్రపంచ స్థాయి అనుభవ నగరంగా అమరావతి, సింగపూర్లో సీఎం చంద్రబాబు ప్రకటన. మెట్రో నిధులు 13,600 కోట్లు ఇవ్వండి, కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్.
ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలపై సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి సమాధానం చెప్పాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం స్పష్టం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈవీ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ కుట్ర, చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పూనూరు గౌతమ్ రెడ్డి. మంచిర్యాల ఆర్కే7 గని వద్ద కవితను నిలువరించిన పోలీసులు, ఆంక్షలను ఛేదించుకుని కార్మికులతో మాట్లాడిన ఎమ్మెల్సీ. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలను దర్శించుకున్న ముఖేష్ అంబానీ. ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం 10 కోట్ల విరాళం అందజేత. హైదరాబాద్ లో ఘనంగా మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ ఈవెంట్. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల. అంతర్జాతీయ పరిణామాలతో పైకి కదులుతున్న బంగారం. దేశీయంగా 1.52 లక్షల మార్కు వద్ద 10 గ్రాముల పసిడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.